నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడ చాలా అమానుషంగా. నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నవ్వుతో నవ్వుతారంటే ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మొత్తం విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి చూపించారు. మనం అటువంటి పరిస్థితుల్లో ఓర్చుకునే పరిస్థితుల్లో ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మీడియా మిత్రులందరూ కూడా తెలిసింది, అందరికీ కూడా ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ అక్షరపై వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు వద్ద ఉందా అనే మాటలు మాట్లాడారు. అది అందరు రికార్డ్స్ కూడా ఓల్డ్ రికార్డ్స్ కావాలని నేను పంపిస్తాను. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గోండా వేయడానికి, రోడ్డు వేయడానికి, భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యత్యాసం మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించాను. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి విజయవాడ సెంటర్ లాగా వెళ్ళి ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే గోండా. మీ అందరూ తెలుసు అతని యొక్క ప్రవర్తన కానీ, అతను ప్రవర్తన కానీ, అతని హిస్టరీ కానీ. అతను గోండా, అతను ఒక రౌడీ. అట్లాగే ఒక భూ కబ్జాడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి అతను. అట్లాగే అతను కొడుకు. వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు పాల్గొనేటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలో మాకు చాలా అనుమానాలు. అది చాలా కుట్రపడం దాగుంది దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్ నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది తప్పని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు చేయబెట్టుకుని కింద గౌతమ్ చూశాను. అర్థం కావాల్సింది. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అన్నమాట. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్న అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరు దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి పూర్ణబాబు మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది రేపు రాబోయే రోజుల్లో దీన్ని అడ్డకపోతే చాలా అనంతాలు జరుగుతుంది. కాబట్టి విజయవాడ శాంతిగా ఉండాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి అని దీంతో వైఎస్ఆర్సీపీలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. నేను ఎంపీ క్యాండిడేట్గా, మా ఎమ్మెల్యే క్యాండిడేట్ అందరూ కూడా దాని మీద కృషి చేస్తున్నారు. మేమందరం కూడా శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి వెంటనే దీని మీద దర్యాప్తు చేసి నిజానిజాలను నిగ్రహించాలి, దోషులను శిక్షించాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే నేను నమ్మడే వ్యక్తం చేసిన తప్పని సౌండ్ వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి గారి ఫోటో నుంచి చూశాను. అంటే చూస్తే ఇక్కడ తగలడం, అదే దీంట్లో స్పీడ్లో వెల్లంపల్లి గారికి కంటి మీద తెస్తాడు జరిగింది. చాలా అదృష్టం. నిజంగా నేను నిన్న డాక్టర్తో మాట్లాడి పొద్దున కూడా మాట్లాడాను. ఆయన కంటికి దెబ్బతిని కొంత అదృష్టం బాగుంది. ఇంకా తీవ్రమైన గాయం అనేది అయితే ఆయన చూపు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే ముఖ్యమంత్రి గారికి నుదుటి మీద తగిలింది. ఇంకెక్కడ తగిలితే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి జరగటం, ఏదైనా జరగడం జరిగితే నిజంగా కూడా మనం అందరం కూడా చాలా చింతించవలసిన పరిస్థితి ఏర్పడేది అనేది మా అందరూ బాగుంది. కాబట్టి ఇది వెంటనే అరికట్టాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇలా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వారు విజ్ఞప్తి చేస్తారు. సార్ భద్రతా పరంగా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనేది అన్న సజెషన్ ఇస్తారు. నేనేం భద్రతా పరంగా ఎక్స్పర్ట్ కాదు, బట్ ఒక కామన్ మ్యాన్ గా కానీ ఒక 2000 ఎంపీగా కానీ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మా అందరికీ ఏంటంటే విజయవాడలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది పెద్ద నేరం. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీదే ఇటువంటి దాడి జరిగితే రేపు కామన్ మ్యాన్కి ఎట్లా ఉందనేది మనం అందరం కూడా ఆలోచించవచ్చు. కాబట్టి ఇటువంటి జరగకూడదు, రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరగకూడదు, ఇది అట్లా విజయవాడలో అట్లా జరగకూడదు. అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జరిగిందంటే ఖచ్చితంగా అది బ్రీచ్ ఆఫ్ సేఫ్టీ అనుకుంటాం. అంటే ఎటువంటి సందేహం లేదు. ఓకే.